ఇండియాలో ఇప్పటి వరకు 6,49,000కు పైగా టెంపుల్స్ ఉన్నాయి. అందులో ప్రతి టెంపుల్కి ఒక ప్రత్యేకత అంటూ ఉంటుంది. కానీ కొన్ని టెంపుల్స్ మాత్రం చాలా ప్రాచుర్యం పొందుతాయి. దానికి కారణం అక్కడ పాటించే పద్ధతులు కావచ్చు, లేదా ఆ టెంపుల్ వెనకాల ఉన్న రహస్యాలు కావచ్చు. అలాంటి టెంపుల్స్ని విజిట్ చేస్తే వచ్చే అనుభూతే వేరు. ఈ వీడియోలో మీకు మన ఇండియాలో ఉన్న ఇలాంటి టాప్ 10 టెంపుల్స్ గురించి చెప్తాను. మీకు మీ లైఫ్లో ఒక డిఫరెంట్ టెంపుల్ని విజిట్ చేయాలి అనిపిస్తే ఈ వీడియోలో చెప్పిన టెంపుల్స్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మన లిస్ట్లో ఫస్ట్ టెంపుల్ పేరు శ్రీ కురుంబ భగవతి టెంపుల్. ఈ టెంపుల్ కేరళలో ఒక విలేజ్ అయిన కుడుంగులూరులో ఉంది. ఈ టెంపుల్ అక్కడ జరిగే ఒక ఫెస్టివల్కి చాలా ఫేమస్. అదే భరణి ఫెస్టివల్. ఎవ్రీ ఇయర్ మార్చ్ నుండి ఏప్రిల్ మధ్యలో జరిగే ఈ ఫెస్టివల్కి చాలామంది భక్తులు వస్తారు. కానీ అక్కడికి వచ్చిన భక్తులు అందరూ దేవుణ్ణి తిడుతూ, డ్రింక్ చేస్తూ, అలాగే ఆయన్ని పూజిస్తూ ఉంటారు. ఒకవేళ మీరు ఈ ఫెస్టివల్ జరుగుతున్న టైంలో ఆ టెంపుల్ని విజిట్ చేస్తే గనక అక్కడ మీరు చాలా రక్తాన్ని గమనిస్తారు. ఎందుకంటే అక్కడికి వచ్చిన భక్తులందరూ ఒక కత్తిని పట్టుకొని వాళ్ళ హెడ్ని దానికేసి కొట్టుకుంటూ ఉంటారు. దానివల్ల అక్కడ చాలా బ్లడ్ కనిపిస్తుంది. ఈ ఫెస్టివల్ కంటిన్యూస్గా 7 days జరుగుతుంది. 7th డే తర్వాత కొన్ని రోజులు ఈ గుడిని క్లోజ్ చేసి ఉంచుతారు. ఎందుకంటే ఈ ఫెస్టివల్ అయిపోయేసరికి ఆ గుడి అంతా రక్తంతో తడిసిపోతుంది. అది క్లీన్ చేయడానికి. లిస్ట్లో మన నెక్స్ట్ టెంపుల్ పేరు మెహందీపూర్ బాలాజీ టెంపుల్. ఈ టెంపుల్ రాజస్థాన్లో ఉంది. జనరల్గా మనం ఒక టెంపుల్కి వెళ్తే చాలా పాజిటివ్ ఎనర్జీని ఫీల్ అవుతాం. కానీ ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం చాలా నెగిటివ్ ఫోర్సెస్ని ఫీల్ అవుతాం. ఎందుకంటే ఈ టెంపుల్లో 365 days ఎక్సర్సిజం జరుగుతూ ఉంటుంది. అంటే దయ్యాల్ని వదిలించే ప్రక్రియ. ఇక్కడికి వచ్చే భక్తుల్లో ఎక్కువగా ఏదో ఒక దయ్యం చేత కానీ, బ్లాక్ మ్యాజిక్ వల్ల కానీ బాధింపబడుతున్న వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఈ టెంపుల్లో హనుమంతుని పూజిస్తారు. ఎవ్రీ ట్యూస్డే హనుమంతుడికి ఒక ఆరతిని పడతారు. చాలా గ్రాండ్గా జరుగుతుంది. మీరు ఈ టెంపుల్కి వెళితే ఈ 3 రూల్స్ మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. 1, ఎవరైనా ప్రసాదం ఇస్తే తీసుకోకండి. తీసుకున్నా సరే దాన్ని ఇంటికి తెచ్చుకోకండి. 2, మీరు ఆ టెంపుల్ని వదిలి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడకండి. అలా చూస్తే అక్కడున్న నెగిటివ్ ఎనర్జీని మీరు మీ ఇంటికి తెచ్చుకున్నట్టే. 3, అక్కడున్న ఎవరిని ఫొటోస్ తీయకండి. మన లిస్ట్లో నెక్స్ట్ టెంపుల్ పేరు కామాఖ్యదేవి టెంపుల్. ఈ టెంపుల్ అస్సాంలోని ఒక విలేజ్ అయిన గువాహటిలో ఉంటుంది. ఇండియాలో ఉన్న 51 శక్తిపీఠాల్లో ఈ టెంపుల్ కూడా ఒకటి. ఈ టెంపుల్లో కామాఖ్యదేవిని పూజిస్తారు. కానీ ఎలాంటి విగ్రహం ఉండదు. ఒక స్టోన్ ఉంటుంది. అది కూడా వెజైనా షేప్లో ఉంటుంది. ఆ స్టోన్ని యోని అని పిలుస్తారు. మాన్సూన్ సీజన్లో 3 days ఈ టెంపుల్ క్లోజ్ చేసి ఉంటుంది. ఆ టైం పీరియడ్లో దేవతకి మెన్స్ట్రుయేషన్ జరుగుతుంది అని అక్కడ వారి నమ్మకం. దాన్ని ప్రూవ్ చేస్తూ అక్కడున్న గ్రౌండ్ వాటర్ అంతా రెడ్గా మారుతాయి. ఈ న్యాచురల్ ఫినామినాన్ని అక్కడ వారంతా దేవత యొక్క ఫెర్టిలిటీ అండ్ లైఫ్ గివింగ్ నేచర్ని సింబలైజ్ చేస్తుంది అని నమ్ముతారు. ఆ టైంలో అంబుబచ్చి అనే ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. లిస్ట్లో మన నెక్స్ట్ టెంపుల్ పేరు స్తంభేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ఈ టెంపుల్ గుజరాత్లోని కవికోవై విలేజ్ కిందకు వస్తుంది. ఈ టెంపుల్లో 4 feet శివలింగం ఉంటుంది. ఈ శివలింగాన్ని మనం దర్శించుకోవాలంటే ఖచ్చితంగా అలలు వెనక్కి వెళ్ళేదాకా ఆగాల్సిందే. ఎందుకంటే ఈ టెంపుల్ అనేది అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ కాంబే మధ్యలో ఉంటుంది. సో ఎప్పుడైతే అలలు పెరుగుతాయో ఈ గుడి మొత్తం నీళ్ళలో మునిగిపోతుంది. ఎప్పుడైతే అలలు తగ్గుతాయో ఈ గుడి 20% బయటికి కనిపిస్తుంది. అప్పుడే మనం దేవుణ్ణి దర్శించుకోగలం. ఈ గుడిలో మేజర్ పార్ట్ అయిన గర్భగిరి మొత్తం నీళ్ళలో మునిగిపోయి ఉంటుంది. ఓన్లీ 20% మాత్రమే మనకి అలలు వెనక్కి వెళ్ళినప్పుడు కనిపిస్తుంది. లిస్ట్లో మన నెక్స్ట్ టెంపుల్ పేరు అనంత పద్మనాభ లేక్ టెంపుల్. ఈ టెంపుల్ కేరళలో ఉంది. 1945లో ఈ టెంపుల్కి సడన్గా అనుకోని ఒక అతిథి వచ్చాడు. అతడే బాబియా. మీరనుకుంటున్నట్టు బాబియా అనేది ఒక వ్యక్తి కాదు, ఒక క్రొకోడైల్. 1945 నుంచి 2022 వరకు బాబియా ఆ టెంపుల్లో ఉన్న లేక్లోనే ఉన్నాడు.
బాబియా ఎవ్రీడే మార్నింగ్ ఆ గుడిలో ఉన్న పద్మనాభ స్వామిని దర్శనం చేసుకునేవాడు. ఆ గుడిలో ఇంతవరకు ఎవరిని అటాక్ చేయలేదు. అక్కడికి వచ్చిన భక్తులందరూ బాబియాకి వాళ్ళు కుక్ చేసుకొని వచ్చిన రైస్ని లేదా ప్రసాదాన్ని పెడుతూ ఉండేవారు. క్రొకోడైల్ అనేది ఒక మాంసాహారి అయినా సరే ఈ బాబియా మాత్రం గత 75 years నుంచి అక్కడికి వచ్చిన భక్తులు పెట్టే ప్రసాదాలు తిని మాత్రమే బతికింది. లిస్ట్లో మన నెక్స్ట్ టెంపుల్ పేరు చెన్నాపట్న డాగ్ టెంపుల్. ఈ టెంపుల్ రమణానగర డిస్ట్రిక్ట్ కర్ణాటకలో ఉంటుంది. అన్ని టెంపుల్స్ కన్నా విచిత్రంగా ఈ టెంపుల్లో డాగ్స్ని పూజిస్తారు. అక్కడ చుట్టుపక్కల ఉండే ప్రజల నమ్మకం ఏంటంటే డాగ్స్ అనేవి ఈజిప్షియన్ ఈవిల్ గాడ్స్కి కనెక్ట్ అయి ఉంటాయని వాళ్ళు నమ్ముతారు. అందుకని డాగ్స్ను పూజించడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయని వాళ్ళు నమ్మి వాటిని పూజించడం మొదలుపెట్టారు. మన లిస్ట్లో నెక్స్ట్ టెంపుల్ పేరు కాలభైరవనాథ్ టెంపుల్. ఈ కాలభైరవనాథ్ టెంపుల్ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఉంది. ఈ టెంపుల్లో ఒక వింత ఆచారం ఉంది. అదే దేవుడికి ఆల్కహాల్ని ప్రసాదంగా పెట్టడం. ఇక్కడికి వచ్చే భక్తులు దేవుడికి ఆల్కహాల్ని ప్రసాదంలాగా తీసుకొస్తారు. అదే ఆల్కహాల్ని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి భక్తులందరూ ప్రసాదంలాగా స్వీకరిస్తారు. రెగ్యులర్గా అన్ని టెంపుల్స్ దగ్గర దొరికినట్టు ఈ టెంపుల్ దగ్గర మనకి స్వీట్స్ కానీ ఫ్లేవర్స్ కానీ ప్రసాదాలు ఏవి దొరకవు. ఎక్కువగా వైన్ అండ్ విస్కీ అమ్ముతూ ఉంటారు. లిస్ట్లో మన నెక్స్ట్ టెంపుల్ పేరు నిధివన్ టెంపుల్. ఈ టెంపుల్ ఉత్తరప్రదేశ్లోని బృందావన్లో ఉంది. ఈ టెంపుల్ చుట్టుపక్కలంతా చాలా చెట్లతో నిండి ఉంటుంది. అక్కడున్న ప్రతి చెట్టు పేర్స్ లాగా ఉంటాయి. అంటే ఏ ఒక్క చెట్టు కూడా సింగిల్గా ఉండదు. ప్రతి చెట్టు దగ్గర 2 చెట్లు కలిసి ఉంటాయి. ఈ టెంపుల్ని ఎవ్రీడే 7 PM కల్లా క్లోజ్ చేస్తారు. దీనికి కారణం అక్కడ వారి నమ్మకం. ప్రతిరోజు 7 PM తర్వాత కృష్ణుడు ఆ వనంలోకి వచ్చి రాసలీలలు చేస్తాడని అక్కడి వారి నమ్మకం. అందుకే ప్రతిరోజు 7 PM తర్వాత నుంచి ఆ గుడిని క్లోజ్ చేస్తారు. మన లిస్ట్లో నెక్స్ట్ టెంపుల్ పేరు బుల్లెట్ బాబాస్ టెంపుల్. ఈ టెంపుల్ రాజస్థాన్లోని పలి అనే విలేజ్లో ఉంది. ఈ టెంపుల్ వెనకాల ఒక స్టోరీ ఉంది. ఓం సింగ్ రాథోడ్ అనే ఒక అతను తన బుల్లెట్ వేసుకొని పలి అనే విలేజ్ నుంచి ట్రావెల్ చేస్తూ ఉండగా బైక్ కంట్రోల్ తప్పి ఒక ట్రీకి గుద్దుకొని అతను చనిపోయాడు. అతను చనిపోయిన నెక్స్ట్ డే అక్కడికి పోలీసులు వచ్చి ఆ బైక్ను తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ బైక్ అతనికి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో ప్రత్యక్షమైంది. నెక్స్ట్ డే మళ్ళీ తీసుకొని వెళ్ళి పెట్రోల్ ట్యాంక్ని మొత్తం ఎంటీ చేసి మరీ పెట్టారు. కానీ నెక్స్ట్ డే మళ్ళీ ఆ బైక్ వెళ్ళి అదే ప్లేస్లో ప్రత్యక్షమైంది. ఇలా మల్టిపుల్ టైమ్స్ జరగటం వల్ల అక్కడున్న ప్రజలు దాన్ని పూజించడం మొదలుపెట్టారు. దానికి టెంపుల్ కట్టి బుల్లెట్ బాబాస్ టెంపుల్ అని పేరు పెట్టి ఆ ఊరి ప్రజలందరూ అటు నుంచి వెళ్ళిన ప్రతిసారి ఆ టెంపుల్కి దండం పెట్టుకొని జర్నీ సేఫ్గా జరగాలని కోరుకుంటారు. మన లిస్ట్లో లాస్ట్ టెంపుల్ జ్వాలాజీ టెంపుల్. ఈ టెంపుల్ హిమాచల్ ప్రదేశ్లోని కంగరా అనే విలేజ్లో ఉంది. ఈ టెంపుల్ వెనకాలన్న మిస్టరీ ఏంటంటే ఈ టెంపుల్లో ఉన్న జ్యోతి గత 100 years నుంచి వెలుగుతూనే ఉందని అక్కడి వారు చెబుతారు. దీన్ని పరిశోధించడానికి వచ్చిన శాస్త్రవేత్తలు పరిశోధించి ఒక కంక్లూజన్ ఇచ్చారు. అదేంటంటే ఆ టెంపుల్లో ఉన్న జ్యోతి కింద మీథేన్ అనే ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది అని, దానివల్లే ఆ జ్యోతి ఇన్ని సంవత్సరాల నుంచి వెలుగుతుంది అని చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ టెంపుల్స్లో ఏ టెంపుల్ని విజిట్ చేయాలనిపిస్తుందో కామెంట్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.